మావా మన వాలీబాల్ కుర్రోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మావా. బండ్ గార్డెన్ అదే మావా మన పూణేలో బండ్ గార్డెన్. చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ పావురాలే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలీబాల్ కుర్రోడిని. ఇదిగోండి మనం ఇక్కడ మహారాష్ట్ర పూణేలో ఉన్న శనివారపేటలోని శనివార మేడకైతే వచ్చేసాం. దీన్ని శనివార మేడని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ పురాతన కాలంలో పేష్వాలు నివసించిన ప్రదేశం అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు ఈ కోటను కట్టారు, వాళ్ళు ఇందులో నివసించేవారు అనమాట. ఇదిగో మీకు అర్థం కావడానికి వీడియో కూడా యాడ్ చేశాను. ఇందులో రణ్వీర్ సింగ్ వచ్చేసి బాజీరావు, ప్రియాంక చోప్రా వచ్చేసి కాశీబాయ్, దీపికా పదుకోని వచ్చేసి ప్రేయసి, బాజీరావు మస్తాని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది శనివారం వాడ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి అయితే మనం 20 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. టికెట్ ఆన్లైన్. ఇది శనివార మేడలోని లోపలి భాగం. ఇక్కడ ఎవరు నివసించే వాళ్ళు అంటే పేష్వా బాజీరావు మరియు అతని భార్య కాశీబాయ్ అండ్ అతని ప్రేయసి మస్తాని నివసించేవారు అనమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత అతని కుటుంబ సభ్యులు నానాసాహెబ్ అండ్ మాధవరావు వాళ్ళు నివసించేవారు అనమాట. ఇక్కడ ఈ కోటకి చాలానే పేర్లు ఉన్నాయి. ఇక్కడ దెయ్యాల కథలు కూడా ఉన్నాయంట మావా. ఇది వచ్చేసి వాళ్ళ కుటుంబ వృక్షం మావా, అంటే వాళ్ళ ఫ్యామిలీ తదనంతరం ఎవరైతే నివసించారో ఆ లిస్టు. ఇది వచ్చేసి హజారీ కరాంజే ఫౌంటైన్ మావా. ఇందులో 1000 వరకు ట్యాపులు ఉండేవి అన్నమాట అంతకుముందు. ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట 1828లో. దాని తర్వాత ఇవన్నీ ఇలా తయారైనాయి, పాతపడిపోయినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రిజర్వాయర్ అనమాట. ఒకప్పుడు ఈ పేష్వాయిల కాలంలో ఈ శనివార మేడలో సుమారు 1000 మంది పైన నివసించేవారంట. వారందరికీ సంబంధించిన నీటి అవసరాన్ని అంతా ఈ రిజర్వాయరే తీర్చేదంట మావా. ఇది చాలా పెద్దదంట అప్పట్లో. ఇది వచ్చేసి నారాయణ గేట్ అనమాట. ఇందాక చెప్పాను కదా దెయ్యాల గురించి. దీని లోపల నుంచి ఆ నారాయణ పేష్వాని చంపేశారనమాట కుట్ర చేసి. దాని తర్వాత ఇక్కడ రాత్రి టైంలో అంట కాకామాల వచావా అంటే బాబాయ్ నన్ను కాపాడండి అని చెప్పి పిలుపులు వినపడాయంట ఒకప్పుడు. ఇక్కడ మరి వీళ్ళు చెప్తున్నారు స్థానికులు ఇదంతా లేదు. ఇదిగోండి అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాం చూడండి. ఇది వచ్చేసి బాజీరావు మస్తానీ గేట్ అనమాట. ఫస్ట్లో దీన్ని నాటకశాలని పిలిచేవాళ్ళంట. తర్వాత బాజీరావు మస్తానీ వచ్చిన తర్వాత మస్తానీని ప్రేమించాడు కదా మన బాజీరావు బాబాయ్, అప్పటి నుంచి దీన్ని బాజీరావు మస్తానీ గేట్గా పిలుస్తూ స్టార్ట్ చేశారనమాట. దీని లోపల నుంచి మనం కోట పైకి వెళ్ళడానికి కూడా మెట్లు కూడా ఉన్నాయి చూడండి. దీన్ని ఒకప్పుడు 10 మంది సైనికులు కాపాడేవారంట గేటుని. ఇదిగోండి, ఇది బాజీరావు పేష్వా వాళ్ళు నివసించే బాల్కనీ లాంటిది అనమాట. ఫైనల్లీ ఈ కోట ఇలా కనిపిస్తుందండి మొత్తానికి. ఇది వచ్చేసి మన శనివారం మేడ పక్క ఉన్న లాల్ మహల్ అనమాట. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కూడా వచ్చేసాం. ఇక్కడ రాగానే ఎంట్రన్స్లో మన ఛత్రపతి శివాజీ గారి పెద్ద బొమ్మ ఉంది చూడండి. ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు చాలా ఫేమస్, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. లోపల అతనికి పూజలు కూడా చేస్తున్నారు.
మన వాలీబాల్ కుర్రోళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మావా.